రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ గోశాలలో 5 కోడల మృతి వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఆలయ ఈవో రమాదేవి భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. గోశాలలో ఆవులతో పాటు చిన్న వయసున్న లేగదూడలు అధిక సంఖ్యలో ఉండటంతో వాటి సంరక్షణ కష్టంగా మారుతుందన్నారు. కొందరు భక్తులు అనారోగ్యంతో ఉన్న ఆవులు, అప్పుడే పుట్టిన లేగదూడలను తీసుకొచ్చి వదిలి వెళ్తున్నారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి లేగదూడల కాళ్లు కట్టేసి టాటా ఏసీలు, ఆటోలో తరలించడం వల్ల అవి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జబ్బుతో ఉన్న ఆవులు పుట్టిన కొద్ది రోజుల లేగదూడలను గోశాలకు తీసుకురావద్దని, ఆరోగ్యంగా ఉన్న గోవులను మాత్రమే దానంగా ఇవ్వాలని ఈవో రమాదేవి కోరారు. గో సంరక్షణ అందరి బాధ్యత అని, గోశాల నిర్వహణకు భక్తులు, దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కోడమొక్కులో మనము టికెట్ తీసుకుని కోడమొక్కు చెల్లించుకుంటుంటారు కొంతమంది. అలాగే నిజకోడని కూడా సమర్పిస్తుంటారు కొంతమంది. ఆ నిజకోడని సమర్పణలో మాత్రం చాలామంది భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి కోడల్ని తీసుకురావడం జరుగుతున్నది. ఆ తీసుకొచ్చే క్రమంలో వారు ఒక ఆటోలో, చిన్న ఆటోలో, ఒక ట్రాలీ ఆటోలో లేదా చిన్న వాహనంలో తీసుకొచ్చి ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నిటినీ తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టివేయడము, అలాగే తీసుకొచ్చే క్రమంలో అనారోగ్యం పాలవడం ఒకటే కాకుండా అనారోగ్యంగా ఉన్న కోడల్ని కూడా వారు సమర్పించడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, అనారోగ్యంతో ఉన్న కోడను, అలాగే తల్లిపాలు మరవని కోడలను, ఆవు దూడల్ని, ఇలాంటి చిన్నవి అంటే దాదాపుగా 2 సంవత్సరాల కిందనే, అంటే తల్లి దగ్గర చనువుగా ఉండే టైంలో వాటిని తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, అవి తల్లిపాలు మరవడము చేసిన తర్వాత వాటిని కొంచెం సంరక్షించి స్వామివారి కోడెను, నిజ కోడెను సమర్పించినట్టయితే స్వామివారి వారి కోరికలు తీరుస్తారు. కోడమొక్కులో మనము టికెట్ తీసుకుని